మీరు అన్నది కరెక్టా నా సిండికేట్ అని దీని మీద మీరు మాట్లాడాలా. నేను ఇలా భారతీయ జనతా పార్టీని ధోబీఘాట్ జనతా పార్టీ అంటున్నా. వాషింగ్ మెషిన్ కంటే పెద్దగా అయిపోయింది అది, రాఘవ్ చెడ్డా. ధోబీఘాట్ జనతా పార్టీ అని అంటున్నా. మళ్ళీ దీనికి ఏదైనా విరుగుడు ఉందని అంటారా? నేనైతే ప్రజలనే అడుగుతున్నా విరుగుడు. మళ్ళీ మీరేమంటారు? బ్రదర్, నేషనల్ లెవెల్ మనం ఎట్లా పోయినా కానీ తెలంగాణ వరకు వస్తే నేను ఇంత అల్జమర్స్ అన్నా కదా, ఒక పాయింట్ నువ్వు అన్న పాయింట్లలో ఒకటి నేను తీసిన. అదేంటంటే ఈ కేసెస్ ఫైల్ చేసేట్లా వాళ్ళు అరెస్ట్ కాకుండా ఫైల్ చేస్తూ ఉంటారు చూసినావా, ఈ డైరెక్షన్. నేను ఒకటే ప్రశ్న అడుగుతా, తెలంగాణ ప్రశ్న అడుగుతా, ఈ సపరేట్ కట్ చేసి రీలు కూడా నువ్వు బాగా ట్రోల్ చేయాలి. 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చిండ్రు. వచ్చినప్పుడు వీరోచితంగా బీఆర్ఎస్ వాళ్ళు సుప్రీంకోర్టులో అందరూ కొట్టాడిండు కదా. అసలు నా క్వశ్చన్ స్ట్రైట్ క్వశ్చన్, హైదరాబాద్ మేయర్ మీద ఆమె బీఆర్ఎస్ వెళ్ళి కాంగ్రెస్ పోయింది, అవిశ్వాసం ఎందుకు పెట్టలేదు బీఆర్ఎస్ వాళ్ళు? పాయింటే. నేను చాలా స్ట్రాంగ్ అడుగుతున్నా, వెరీ వెరీ స్ట్రాంగ్. నేను డైరెక్ట్ ఇంకా పదునుగా అడుగుతా. బాత్రూమ్ మే హర్ కోయి నంగా హై. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారికి ముగ్గురికి నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ దాటినప్పుడు మీరు అవిశ్వాసం తీర్మానం, మీరు వాళ్ళ మీద కేసులు పెట్టారు, పార్టీ ఫిరాయింపు చట్టం కింద కేసులు పెట్టారు, మీకు ఇక్కడ పూర్తి బలం ఉన్నది, మీరు హైదరాబాద్ మేయర్ మీద ఎందుకు అవిశ్వాసం పెట్టలేదు? వాస్తవం. ఇప్పుడు నీకు కరెక్ట్ అయితే నాకు అయింది. ఇమీడియట్గా కేశవరావుకు నేను బ్రదర్ వాళ్ళు సమాధానం చెప్ప. ఇంకో ప్రశ్న కూడా అడుగుతా. బట్టి విక్రమార్క పాదయాత్రకు ఇది హరీష్ రావు చెప్పాలి నాకు. బట్టి విక్రమార్క పాదయాత్రకు పైసలు ఎవరిచ్చిండ్రు? హరీష్ రావు చెప్పాలి. చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుకు విల్లా నంబర్ 42 గ్రీన్ విల్లాస్లో ఎవరిచ్చిండ్రు? పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పాలి. లోపల ఇంటీరియర్ ఎవరు చేపించిండ్రు? పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పాలి. అంతేకాకుండా చీఫ్ సెక్రటరీ ఆయన భార్య ఆదివారం సాయంత్రము 2 రోజుల 3వ సాయంత్రం పోయి ఆ ఇంటికాడికి పోయి చూసుకుంటారు. చూసుకున్నప్పుడు అక్కడ ఎవరెవరి దగ్గరుండి అవన్నీ చూపెడతారో అది కూడా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పాలి. పొంగిలేటి గారు ఇచ్చిన నేను అంటలేను, అంటే రెవెన్యూ మంత్రి కాబట్టి చెప్పాలి. నా నవ్వులోనే జవాబు కూడా ఉన్నది. జిమ్మేదారీ జవాబుదారీ మీరు అన్నది వాస్తవం. నాకు అర్థం. ఈ మేయర్ పైన ఎందుకు పెట్టారంటే, నువ్వు చిన్న కేసులు పెట్టినావు చూసినావా, ఈ చిన్న కేసులు పెట్టు ఆ పైన అని చెప్పి అధిష్టానానికి ఎవరు చెప్పించినో కేశవరావు గారు చెప్పాలి. అధిష్టానం దగ్గరికి పోయి కేసీఆర్ గారి మీద కానీ కుటుంబం మీద కానీ జైల్లో పోకుండా ఉండే కేసులే పెట్టాలి అని తట్టిగా మీరు అధిష్టానంతో మాట్లాడండి. ఆ మాట్లాడింది ఎవరో కేశవరావు గారికి తెలుసు. కేశవరావు గారికి తెలుసు కాబట్టి ఇందులో కూడా జవాబు ఉంది నీకు. కేశవరావు గారు తెలుసు కాబట్టి కేశవరావు గారు గవర్నమెంట్ అడ్వైజర్ అయ్యాడు. వాళ్ళ బిడ్డ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కమిషన్ చైర్మన్ కాబోతుంది. ఇప్పుడు మేయర్ అయిపోగానే ఇమీడియట్ ఇంకో పోస్ట్ అడిగి ఉంది. అంటే ఈమె పైన బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టది, కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్గా వాళ్ళ నాయనకు అడ్వైజర్ పోస్ట్ ఇస్తారు. ప్లస్ ఉస్మానియా యూనివర్సిటీలో ఈ సెక్యూరిటీ కాంట్రాక్ట్ ఉంటుంది చూసినావా, అది మధుసూనాచారి కొడుక్కిస్తారు. ఏది బీఆర్ఎస్ మధుసూదనాచారి కొడుకు ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఇస్తారు. ఎవరు చెప్తే ఇస్తారు? కేశవరావు చెప్తే ఇస్తారు. సిండికేట్ కాకుంటే ఏందబ్బా ఇది బ్రదర్? ఏమి ఇచ్చినందుకు కేశవరావు గారి ద్వారా టిఫిన్లో ఏమేమి పంపాడు కేసీఆర్ గారు? నేను నీ బిడ్డ పైన అవిశ్వాసం పెట్టా, నంబర్ 1. నా మీద చిన్న కేసులు వస్తే ఒక 5-6 క్యారేజీల టిఫిన్ కేసీఆర్ గారు పాపం చేసి పంపారు. పైన చేపల కూరలు ఏముంటుందో నీకు తెలుసు, చేపల ఫ్రై, పీతలు, నాటుకోడి అట్లా హాట్ బాక్స్లో పెట్టి పంపారు. వాటికి నువ్వే యాడ్ చేసుకో, చేపల జాగాలు ఏం పెట్టుకుంటావు? ఎందుకుంటుంది అంటారు అంత ప్రేమ? బ్రదర్ నేను చెప్పింది అబద్ధం అయితే ముందు చెప్పిన ప్రశ్నలకు నువ్వు నాకు జవాబు చెప్పాలి. హైదరాబాద్ మేయర్ పైన, మరి హైదరాబాద్ మేయర్ పైన మీరు ఎందుకు అవిశ్వాసం పెడతలేరు అని బీజేపీ వాళ్ళు ఎందుకు డిమాండ్ చేయలే? సూపర్ సిండికేట్ అది. ఇంకో బ్రదర్ సిండికేట్ నేను అడుగుతున్న బీజేపీ స్ట్రైట్గా
మీరు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు దొంగలు. మీరు ఈరోజు బీజేపీ పైన బీఆర్ఎస్ పైన ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు అవిశ్వాసం పెడతలేరు మేయర్ మీద అని ఎందుకు డిమాండ్ చేస్తలేరు బీజేపీ వాళ్ళు? బ్రదర్, ఇది సిండికేట్. సో నాకు ఎప్పుడు నేను రేవంత్ రెడ్డితో కొట్లాడతలేను, నేను పొన్నం ప్రభాకర్తో కొట్లాడతలేను, నేను కేసీఆర్తో కొట్టాడా, నేను ఎవరితో నేను సిండికేట్తో మన ఫైట్. తెలంగాణ వర్సెస్ సిండికేట్. మనం ఎప్పుడు ఒక వ్యక్తితో అనుకోవద్దు. ఒక వ్యక్తికి నువ్వు ఏ కేసు అయినా తీసుకో, నీ పైన అనుకోకుండా ఒకడు అటాక్ చేస్తాడు, ఒక ఎక్స్ అటాక్ చేస్తాడు. ఏబిసిడీలు ఉంటారు, ఏబిసిడీని కాంటాక్ట్ ఉంటారు. కానీ ఎక్సోడు ఆ ఏబిసిడీతో చర్చించినాకనే ఇక్కడికి అటాక్ అవుతుంది. కాబట్టి ఏబిసిడీలు ఎవరికి యాక్ట్ కారు, ఎవరిపైన యాక్ట్ అయినా అంతే. మనము ప్రభుత్వం పైన దాడి చేస్తున్నప్పుడు, ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నప్పుడు మనం ఒక్కరిని పట్టుకోవద్దు. అందులో ఈ ఐదుగురు సిండికేట్ కలిసి ఏ నిర్ణయం తీసుకొని ఉంటారో చూసి మనం కొట్టాలి. ఇవాళ ఆర్టీసీ ఉద్యమం ఆల్సో కనెక్టెడ్ విత్ సిండికేట్. అందుకని బండి సంజయ్ ఎక్కడికి పోయిన నర్సంపేటకు. బండి సంజయ్ అపోలో హాస్పిటల్కు రాలేదు. అవును, నర్సంపేట ఎంపీకనికి పోవాలి నువ్వు, ఇక్కడికి కదా నువ్వు రావాలి. అవును, మీరు బాడీ ఎందుకు ఎక్కకపోవాలి? చెప్తుంటే నాకు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ఆ హుజూరాబాద్ డంపింగ్ యార్డ్ కూడా, హుజూరాబాద్ ఆయన కాన్స్టిట్యుయెన్సీ. ఇవాళ ఆయన పోయి గుట్టల మీద మాట్లాడుతున్నాడు, డంపింగ్ గుట్టల మీద. మళ్ళీ ఆయననే పార్లమెంట్లో ఉన్నప్పుడు ఆయనకు తెలియకుండా ఎట్లయితుంది? ప్రజలు పిచ్చోళ్ళలాగా అయిపోయారు. బ్రదర్, పొన్నము, బండి సంజయ్ వీళ్ళందరూ, గంగుల కమలాకర్ వీళ్ళందరూ కూడా మంచి అటాచ్, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. బ్రదర్, ఇంకా గుట్టు బయటికి రావాలి. నేను ఒకటే బ్రదర్, ఫ్లై యాష్ నెక్స్ట్ విజిలెన్స్, ఫ్లై యాష్ నడుస్తుంది కదా, పొన్నం ప్రభాకర్ కాదు, ఫ్లై యాష్ తీసుకపోయి డంపింగ్లో పోస్తున్నావు, ఏడ పోస్తున్నావు చెప్పు నువ్వు. ఫ్లై యాష్ మీద అందరూ 20 లక్షలు ప్రతిరోజు వస్తాయి పొన్నం ప్రభాకర్ గారికి, ఇంకొక ఎమ్మెల్యేకి వస్తాయి అని చెప్తుండ్రు. ఇది నిజమా అబద్ధమా సార్? ఖండించరాదు? ఐడియా ఉందా నీకు ఫ్లై యాష్? నేను అందుకే నవ్వుతున్నాను. సో ఫ్రెండ్స్, ఇవాళ బక్కన్న వేసిన ప్రశ్నలకు వీళ్ళ దగ్గర ఏమైనా సమాధానం దొరుకుతుందా?